హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా అమెరికాని కాపాడుకోవడానికి ట్రంప్ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళబోతున్నాడు అనేది రీసెంట్ వెబ్సైట్స్ అయితే న్యూస్లో రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఒక బిగ్గెస్ట్ వెబ్సైట్ ఆఫ్ ఇండియా రాసిన కథనం ప్రకారం ఏంటంటే ట్రంప్ నేను ఎలాంటి కంట్రీతో ఎలాంటి యుద్ధానికైనా వెళ్తాను అమెరికాను కాపాడుకోవడం కోసం అని మీనింగ్ వచ్చే విధంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే మెయిన్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంబంధించి డాక్యుమెంటేషన్ తీయగా 18,000 మంది ఇండియన్స్ కూడా దొరకడం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇండియాకి పంపించడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అండ్ అసలు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అతను తీసుకోబోయే డెసిషన్స్ ఏంటి, ఎంత మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఆయన వెళ్ళబోతున్నాడు అంట? మంచి క్వశ్చన్స్ అడిగారు. సో మ్యాక్సిమం ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాడు అంటే ఎంతకైనా వెళ్తాడు ఆయన. బికాజ్ ఐఎమ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్ అన్న ఒక స్లోగన్ తోటి ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఓన్లీ ఫర్ అమెరికన్స్ అండ్ ఐ విల్ స్టాప్ ట్రేడింగ్ విత్ ది అలైన్డ్ కంట్రీస్ ఆల్సో ఇఫ్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ ది అగ్రిమెంట్ ఆఫ్ డిపోర్టింగ్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని ఆయన చాలా నిక్కచ్చిగా ఈ వాదాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా 18,000 మంది ఆన్ రికార్డ్ కనిపించింది అని చెప్తున్నారు. ఆయన కుర్చీ ఎక్కిన వెంటనే ఫస్ట్ వీళ్ళ మీద మిలిటరీ ఫోర్సెస్ మీదైనా దృష్టి పెట్టి మిలిటరీ ఫోర్సెస్ సాయంతో వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తానన్న మాట అనడం కూడా యాజ్ పర్ బిజినెస్ టుడే కావచ్చు, మిగిలిన ఇండియా టుడే కావచ్చు, చాలా మొత్తం అన్ని సోషల్ మీడియా ద్వారా మనకి తెలుసున్న కథనమే ఇదంతా. అయితే అది 100% నిజమే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి మన లాస్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుంటున్నట్టు డెఫినెట్లీ హీ సేస్ దాట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆర్ మై ఫస్ట్ ఇది టు మూవ్ ఆఫ్. వాళ్ళే కాకుండా యాజ్ పర్ నేను ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి అండ్ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ పెంచడానికి ఫస్ట్ హైర్ అమెరికన్స్ అన్న ఒక కాన్సెప్ట్ కూడా ఆయన తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ లోకల్గా వాళ్ళని ఆయన ప్రూవ్ చేసుకోవడానికి అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ 2 ఇయర్స్లోగా ఎలక్షన్స్ వచ్చేలోగా ఆయన ఎంతవరకు వాళ్ళకి ఫేవర్ చేయగలడో అంత ఎక్స్టెంట్కి ఆయన వెళ్తాడు, అందులో డౌట్ లేదు. అలాగే స్టూడెంట్స్ని కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా 20th అందుకే వచ్చామని చెప్పడం జరిగింది ఆయన పదవి స్వీకారం చేసేలోగా. ద ఓన్లీ రీజన్ ఇస్ దాట్ ఆయన వచ్చాక ఎలాంటి హార్ష్ డిసిషన్స్ తీసుకున్నా స్టూడెంట్స్ని కూడా ఆల్రెడీ ఇక్కడ మనకి వీసా రెఫ్యూజల్ రేట్స్ మన ఎంబసీలో చూస్తే స్లాట్స్ దొరకడం ఒక ఎత్తు అయితే పాపం కష్టపడి స్లాట్స్ తెచ్చుకొని వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే తీరా ఆ వీసా ఇంటర్వ్యూ దాకా వెళ్ళేసరికి రెఫ్యూజల్ రేట్స్ ఆర్ గోయింగ్ వెరీ హై. సో ఇవన్నీ కూడా దానికి ట్రంపే కారణమా అంటే ఈజ్ డెఫినెట్లీ వన్ వే ట్రంప్ ఇస్ లీడింగ్ రోల్. హవెవర్ అక్కడ సిచ్యువేషన్స్ ఆఫ్ యూఎస్ఏ కూడా అట్లానే ఉన్నాయి. జాబ్స్ లేవు. అలాగే మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఆల్రెడీ చేసిన వాళ్ళే పార్ట్ టైమ్స్ చేసుకుంటూ, సో కంట్రీ మీద ఎలాంటి బర్డన్ పడకుండా న్యాచురల్లీ ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ క్రిమినల్స్ ఎక్కువ ఎంటర్ అయిపోతున్నారు ఫార్ బిఫోర్ లాగా అని ఆయన వాదన అంతా అదే. అండ్ మెక్సికన్ అండ్ కెనడియన్ కంట్రీస్ సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కెనడా నుంచి అదే చెప్పాను కదా, మనకి డాడ్జ్ అనేది అందుకే చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ డాడ్జ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అందుకు. కెనడా నుంచి చాలామంది మొత్తం 96,000 పీపుల్ ట్రై టు మూవ్ ఆన్ టు ఇది వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఆ డాడ్జ్ కాన్సెప్ట్లో వచ్చిన లెక్కలే 18,000 మంది. సో లెటెస్ ఇంకా ఎంతమంది బయట పడతారో, కౌంట్ పెరుగుతుందో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతే. అండ్ అట్ ది సేమ్ టైం సార్, ఇన్ కేస్ ఇలాగ కంట్రీస్కి ఇప్పుడు వీళ్ళు పంపించే వాళ్ళని ఎవరైతే మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఏ కంట్రీ వాళ్ళని ఆ కంట్రీకి పంపించాక ఆ కంట్రీ వాళ్ళని ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారో నేను మీడియా అడగగా, నేను ఆ కంట్రీస్ మీద టారిఫ్ రేట్స్ పెంచుతాను, ఆ కంట్రీకి సంబంధించి ట్రేడ్ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మారుస్తాను, ట్యాక్స్ రేట్స్ ఇంపోజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఇష్యూలు రైజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మనందరం కూడా యుఎస్ మీద ఎంత ఎక్కువ డిపెండ్ అయ్యాము అన్నది దీనికి ఇదే తార్కాణం. సో వీఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన చీప్ లేబర్గా ఉన్నాము, వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నాం, చీప్ లేబర్గా ఉన్నాం, వాళ్ళ కంట్రీ ఎకానమీని నిలబెడుతున్నాము.
అటు స్టూడెంట్ వైజే కావచ్చు, ట్యాక్సులు కట్టే కావచ్చు, ప్రతిదిగా మనం వాళ్ళ కంట్రీ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆయన ఎంతైనా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడేది నేను ఖచ్చితంగా ట్యాక్సెస్ పెంచేస్తాను అంటే మనం భయపడతామని. మనమే కాదు, ఆల్ ది కంట్రీస్ విచ్ ఎవర్, బికాస్ ద డాలర్ రేట్ హ్యాస్ టు బీ హై, మేమే వీ షుడ్ బి ది రూలింగ్, ఇది అన్న ఆ కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాడు కాబట్టి ఈజ్ టాకింగ్. సో లెటెస్ ఇప్పుడు మనకు ఇప్పుడు మోదీ గారు చెప్పినట్టు మనకు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకొని మన ఎంప్లాయ్మెంట్ పెరగడానికి స్కిల్ డెవలప్మెంట్ అని ఇంకోటని చాలా మనకి కూడా ఏం చేస్తున్నారు. సో మన కంట్రీలో మనం సెంట్రిక్ అయ్యి మన ఉపాధులు, మన బిజినెస్లు, మనం చేసుకొని చైనా ప్రొడక్ట్స్ కొనకుండా ఉంటే మన రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అ స్లో సిస్టమ్. సో దాని మీద మనం హౌ టు బిల్డ్ అప్ ఆర్ కంట్రీ అన్న ఒక కాన్సెప్ట్ మనలో మనం సింహాలోచనం చేసుకొని మనల్ని మనం ఆలోచించుకొని మనం కంట్రీని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి వచ్చేంత వరకు ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ దే విల్ థ్రెటన్ ది కంట్రీస్. సో దానికి అంత సీరియస్గా తీసుకోవాలా అంటే ఇఫ్ రియలీ వీ వాంట్ ఓన్లీ యూఎస్ ఒకటే దిక్కు అనుకుంటే తీసుకోవాలి, లేదు అంటే లేదు. అండ్ ముఖ్యంగా చూస్తున్న ఆడియన్స్ సైతం ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అనేటికంటే కూడా ఈవెన్ ఇంత డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ ఉన్న అమెరికాలో కూడా ఇప్పుడు కూడా మనం సర్వైవ్ అయ్యే విధంగా ప్రోగ్రామ్స్ కానీ కోర్సెస్ కానీ చాలా ఉంటూ ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రశాంత్ శర్మ గారు అందజేయబోతున్నారు అప్కమింగ్ ఎపిసోడ్స్లో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సార్తో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ మనము ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆర్ అన్నెసరీ థాట్స్ వెళ్ళే ముందు ప్రాపర్ వేలో మనకి పాసిబుల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ఇన్ఫర్మేషన్ సార్ ఇవ్వబోతున్నారు. సో మీరు లేట్ చేయకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా సార్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సార్ ఇలా అంటే ముఖ్యంగా ఇలా చాలామందికి అక్కడున్న రైట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ లేకపోతే ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్ గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు అన్నెసరీ డెసిషన్స్లోకి వెళ్తూ ఉంటారు. బట్ అసలు అలాంటి థాట్ ప్రాసెస్ వచ్చేదానికన్నా ముందు మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు అనేది ఒక లైన్లో చెప్తాను. ఇప్పుడు ఎనీ సెక్టర్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ బ్యాక్ ఆన్ ఓన్లీ వన్ సెక్టర్ విచ్ ఇస్ ఐటీ. సో అలా కాకుండా లెట్ us లీడ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఓన్ సెక్టర్స్. ఇప్పుడు ఈసీ చేసేవాడు ఐటీకి వచ్చి, మెకానికల్ చేసినవాడు ఐటీకి వచ్చి, సివిల్ చేసేవాడు ఐటీకి వచ్చే బదులు లెట్ దెమ్ గో విత్ దేర్ ఓన్ సెక్టర్స్. దెర్ ఆర్ మల్టిపుల్ వర్టికల్స్ విచ్ దే కెన్ డెఫినెట్లీ కాన్సన్ట్రేట్ అండ్ దే డెఫినెట్లీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఆల్సో దేర్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. సో అలా కానీ మనలో మనం ఆలోచించుకొని వై నాట్ ఓన్లీ మై ఫీల్డ్ అనేది ఆలోచించుకుంటే ప్రాబబ్లీ ఎస్ ఇన్స్టెంట్గా మనీ అన్నది రాకపోవచ్చు, బట్ ఒకసారి కెరియర్ బిల్డప్ అయిన తర్వాత డబ్బులు చూడొచ్చు. ఐటీలో డబ్బులు చూసినతో పాటు కెరియర్ గ్రోత్ని చూస్తారు. సో 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో మనం కొంచెం ముందు మన కెరియర్ స్టెబిలైజ్ చేసుకొని మన ఫీల్డ్లో మనం ముందు ప్రూవ్ చేసుకొని టెక్నికాలిటీస్, ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని ముందుకు వెళితే డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ హ్యావ్ ది గుడ్ నోడ్ అన్నది నా. సో మీరు ఏ డిపార్ట్మెంట్ వైజ్గా వర్క్ చేస్తున్న వైదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్స్ అయినా సరే మీరు ఒక మంచి లైవ్లీహుడ్ అమెరికాలో కూడా పొందొచ్చు. బట్ దానికోసం ఒక ప్రొఫెషనల్ ద్వారా మీరు అక్కడికి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అగైన్ మీరు డైరెక్ట్గా కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.